కాదు ఫోటోలు జరగండి వెనక జరగండి అంటే అటే వెళ్ళాలి జక్కుల వెంకటేశ్వర్ గారు మరి డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసు మల్లేశం గారు మహిళా సంఘం నాయకులు కరుణయా మార్తాండవం శ్రేయస్య సాధారణే నగర్ గారు కూడా మన పార్టీలో చేరి చాలా నెలలైంది. మరి అందరం కూడా ఒక పార్టీ అంటే ఒక కుటుంబం లాగా అందరం కూడా సమిష్టి నిర్ణయాలతో ముందుకు పోదాం. ఏ సమస్య వచ్చినా కూడా స్థానికంగా కార్పొరేటర్ గారు ఉన్నారు, మేమందరం కూడా ఉన్నాము, వారికి అండదండగా ఉన్నాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి వేరే నా విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ సభ్యులు ప్రెసిడెంట్ దయాకర్ గారు కూడా వచ్చారు. ఈ పరిస్థితులన్నీ చూసి రాబోయే రోజుల్లో ఇంకేమైనా కావాలన్నా కూడా ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా వారు కూడా ఇస్తారు. మరి ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడాల్సిన విజ్ఞప్తి. నిజంగా ఏ శాంక్షన్ ఆర్డర్ లేకున్నా కానీ పట్టుబట్టి మీకు ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు అందించడానికి మరి ఎమ్మెల్యే గారి కృషి ఎంతైనా ఉంది. నిజంగా దీనికి డబ్బులు కూడా రావు, ఇప్పుడు మొత్తం రావు కూడా తెలియదు. అయినా కానీ మీ అందరికీ అందించాలని మరి అన్న పట్టుబట్టి మీ కాలనీకి మంచినీళ్ళు తాగిపోయాలనే ఆలోచనతోటి మరి ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేటర్ కూడా ఆయన కార్పొరేటర్ కాబట్టి మీకు ఏదైనా వాటర్ తాగిపోయాలనే ఆలోచనతో ఆయన కూడా కాంట్రాక్ట్ తీసుకొని ఈరోజు ముందుబడి పనిచేసినందుకు చాలా సంతోషం. మిషన్ భగీరథ అంటే మీ అందరికీ తెలుసు, ఎప్పటికీ నీళ్లు సముద్రంలో వృధాగా కలిసిపోతాయి. ఒక దిక్కు కృష్ణానది ఉంటుంది, ఒక దిక్కు గోదావరి ఉంటుంది. మంచి నీళ్ళు అన్నట్టు దాన్ని ఇంకా ఏమో వర్షం పడ్డ నీళ్ళు కిందికి జారిపోయే నీళ్లను వృధాగా కలవకుండా సముద్రంలో కలవకుండా మరి ఎత్తిపోతలతోటి మిషన్ భగీరథను మరి ఈ నీళ్లు తీసుకొచ్చి మన ఇంటింటికి మరి ఈరోజు గౌరవనీయులైన కేసీఆర్ గారు అందించనుంది. నాకు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇక్కడ మీతోనే అనుబంధం ఉన్నప్పటికీ ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చొరవ చూపెట్టినటువంటి స్థానిక నాయకులకు కార్పొరేటర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అంటే దేశంలో ఎక్కడలేని విధంగా గాంధీజీ గారి వర్ధంతి, ఈ వర్ధంతి సందర్భంగా అనేక మంది కృషి రోగి కాలనీలను కూడా సందర్శించి రావడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చూపెట్టినటువంటి చొరవతోని ఇటు విద్య కానీ వైద్యం కానీ మరి వైద్యాన్ని రంగం చూస్తే ఈరోజు ఎంజిఎంకు మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు 3.5 కోట్లతోని 14 డిపార్ట్మెంట్స్ కావాల్సిన అత్యవసర పరికరాలను కూడా వారి ఆధ్వర్యంలో ఇప్పుడే మరి ఎంజిఎంలో ఇచ్చి రావడం జరిగింది. అంటే ఇటు విద్య కానీ వైద్యం కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపెడుతున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా మరి ఇప్పటివరకు సోదరులు చెప్పినారు, సొంతంగా బోర్లు వేసుకొని కరెంటు బిల్లులు కట్టి ఈరోజు గత కొన్నేళ్ల నుంచి అనేక ఇబ్బందులు, ముఖ్యంగా మా మహిళా సోదరులు పడుతున్నట్టు ఇబ్బందులకు జనమగీతం పాడి ఈరోజు స్వచ్ఛమైనటువంటి నీరు అందించడానికి మరి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ రోడ్ల విషయంలో కానీ ఇంకా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ అందరికీ కూడా అండగా ఉంటుంది. పరిధిలో ఉన్నటువంటి ఎన్వీఆర్ నగర్ అదేవిధంగా సుందరయ్య నగర్లో గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ముఖ్యంగా త్రాగునీరు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నుంచి డైరెక్ట్గా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో స్వచ్ఛమైనటువంటి నీరు తాగిచ్చే కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక కార్పొరేటర్
జక్కుల వెంకన్న గారికి గత కొన్నేళ్ల నుంచి మీ అందరితో కలిసి ఉండి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కరుణాకర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు పర్సనల్ దయాకర్ గారికి, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మల్లేశం గారికి, అదేవిధంగా యోగి గారికి, అదేవిధంగా నాంజీ గారికి, మిగతా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, మహిళా సోదరుమణులకు, రాజు గారికి, రాజేందర్ గారికి, ఆత్మీయ సోదరులకు, అదేవిధంగా మన శ్రేయస్ కోసము పూజలు చేసినటువంటి అయ్యగారులకు, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. నీళ్లకు మేము సొంతంగా బోర్లు వేసుకొని ఒక్కొక్క బోర్కు 10 మంది కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది అని చెప్పి చెప్పడంతో నిజంగా ఒకసారి ఏరియా విజిట్ చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఒక 3 రోజుల కింద. చూస్తే నిజానికి వాస్తవం చెప్పాలంటే ఏరియా వైజ్గా ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క బోర్ వేసుకున్నారు. ఆ విధంగా సుమారు ఒక 7-8 బోర్లు ఉన్నాయి ఇక్కడ. ఆ 7-8 బోర్లను చూసి వీళ్ళు సొంత కరెంటు ఖర్చుతోటి సొంతంగా వాళ్ళే బోర్లు వేసుకొని వాళ్ళే వాటర్ సప్లై చేసుకుంటే చాలా బాధాకరం అనిపించింది. ఎమ్మెల్యే గారికి ఎమ్మడే పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఉన్నదన్న, వాళ్ళే ఒక ట్రైబల్ ఏరియా లెక్క వాళ్ళే గ్రావెల్ పోసుకోవడం, వాళ్ళకి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వితౌట్ శాంక్షన్ అంటే మిషన్ భగీరథ నిధులు ఎప్పుడే కానీ శాంక్షన్ అయిన తర్వాత ఒక సంవత్సరానికి 6 నెలలకు మంజూరు అవుతాయి. కానీ వితౌట్ శాంక్షన్ తోటి ఇక్కడ ఉన్న పరిస్థితి చూసి అన్నగారు ఎమ్మడే మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు మనకు రావడం జరిగింది. అందుకే ప్రత్యేకంగా అన్నగారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, వెంకటరామ నగర్ అని చెప్పి, సుందరయ్య నగర్ అని చెప్పి ఒక 20 లక్షల రూపాయలు సీఎం అసూరెన్స్ కింద శాంక్షన్ అవ్వడం జరిగిందన్న. సీఎం నిధులు కొంత రావడం లేదు. కాకపోతే మళ్ళీ జనరల్ ఫండ్స్ నుంచి ఒక 30 లక్షల రూపాయలు ఇక్కడ ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. త్వరలో మళ్ళీ ట్రైన్లకు కానీ రోడ్లకు కానీ కొబ్బరికాయ కొట్టుకుంటామని చెప్పి ఈ మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదేమైనా కానీ ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. మొట్టమొదటిసారిగా ఇక్కడ పైప్ లైన్లో మిషన్ భగీరథ నీళ్లు అంటే గోదావరి నీళ్లు ఇక్కడికి వచ్చేటి. ఆ గోదావరి నీళ్ళు అనేది డైరెక్ట్ మంచినీళ్ళు తాగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నిధులకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మరియు మున్సిపల్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ